హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్టోరీ బుక్ బై ఆరాధ్య. కాంట్రాక్ట్ మ్యారేజ్ పార్ట్ 19. చదువుకోవడానికి నాకు హెల్ప్ చేయండి అంటుంది అక్షిత. నీకు ట్యూషన్ చెప్తూ కూర్చుంటే నా షూటింగ్ ఎవరు చేస్తారు? ఇప్పుడే నా డేట్స్ ఖాళీ లేవు. వచ్చే సంవత్సరం వరకు చాలా బిజీగా ఉన్నాను. నా వల్ల కాదు. అంతేకాక నీ మేకతలకి నేను చెప్పాలంటే నా తల కూడా పాడైపోతుంది అని సౌరభ్ చెప్పాడు. అయితే ఇక నేను చదవనట్లయినా సార్ అని అక్షిత బాధగా అడిగింది. ఆ ముఖం చూసి, ఏడవకు, నీకోసం ఎవరో ఒక టీచర్ని ఏర్పాటు చేస్తాను. వాళ్ళు వచ్చి చెప్పి వెళ్తారు. 1-2 గంటలు వాళ్ళు చెప్పింది విని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని సౌరభ్ అన్నాడు. అయినా ఇప్పుడు నువ్వు చదివి డిస్ట్రిక్ట్ లెవెల్లో పాస్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో ఒక డిగ్రీ నీ దగ్గర ఉంటే భవిష్యత్తులో నేను నీ వెంట లేనప్పుడు జాబ్ చేయాల్సి వస్తే నా సిఫార్సుతో వెళ్ళిన కనీసం సర్టిఫికేట్ అవసరం ఉంటుంది. అందుకే ఆ డిగ్రీ వచ్చేంత వరకైనా చదివితే చాలు అని సౌరభ్ మాటలకు అక్షిత ముఖంలో ఎన్నో భావాలు కనిపించాయి. ఒకవైపు తన దగ్గరే ఉండి చెప్పడం లేదనే బాధ, మరోవైపు తన చదువు ఆపకుండా టీచర్ని పెట్టించి కొనసాగిస్తానని చెప్పినందుకు సంతోషం. ఇంకోవైపు చివరికి నన్ను వదిలి వెళ్తానని చెప్పినందుకు బాధ. ఇలా సంతోషం, సందేహం, బాధ, ఏడుపు, సంతృప్తి, ఇలా ఎన్నో భావాలు ఒకేసారి తన ముఖంలో చూపించలేక ముఖాన్ని రకరకాలుగా మార్చుకుంటూ ఉంది అక్షిత. ఇక మరుసటి రోజు షూటింగ్కి వెళ్లాల్సిన సౌరభ్ వెళ్లకుండా అక్షిత కోసం మాట్లాడిన టీచర్ కోసం ఎదురు చూస్తున్నాడు. అరగంట తర్వాత 35 సంవత్సరాల మహిళ సౌరభ్ ఇంటికి వచ్చింది. ఆమె వచ్చిన వెంటనే కూర్చోమని చెప్పి అక్షితను తన పక్కనే కూర్చోబెట్టి, అక్షిత, వీరు వసుధ మేడం. ఇవాళ నుంచి నీకు ఇంగ్లీష్, మ్యాథ్స్, కంప్యూటర్స్ చెప్తారు. మేడం, తను నా భార్య అక్షిత, మీ స్టూడెంట్. ఇవాళ నుంచి ఆమెకి ఏమైనా సందేహాలు ఉంటే చాలా స్పష్టంగా అర్థమయ్యేలా, అవసరమైతే 4 సార్లు అయినా ఓపికగా చెప్పాలి. రోజుకు 3 గంటలు క్లాస్ తీసుకోండి. ఆమె చదువుకు సంబంధించిన ఏదైనా అవసరం ఉంటే నాకు చెప్పండి, నేను ఏర్పాటు చేస్తాను. ఇది ఈ నెల అడ్వాన్స్ జీతం అని 25,000 రూపాయల చెక్కు ఇచ్చాడు సౌరభ్. సౌరభ్ చెప్పిన మాటలు వింటూ నవ్విన వసుధ ఆ చెక్కు చూసి మరింత సంతోషించింది. అందులో ఉన్న మొత్తం చూసి ఆమె కళ్ళలో ఆనందం మెరిసింది. అదే సమయంలో చెక్కులో ఉన్న మొత్తం చూసిన అక్షిత నోరు తెరిచి కళ్ళతో అలాగే నిలిచిపోయింది. ఇవాళ నుంచే క్లాసులు ప్రారంభించండి, మీరు కాసేపు వేచి ఉండండి, ఇప్పుడే వస్తాను అని చెప్పి షాక్లో ఉన్న అక్షిత చేతిని పట్టుకొని రూమ్లోకి తీసుకెళ్లాడు సౌరభ్. గదిలోకి వెళ్ళి తలుపు వేసి, ఏమైంది డస్కి, కరెంట్ షాక్ తగిలిన కాకిలా అలా అయ్యావు అని అడిగాడు సౌరభ్. అతని మాటలతో షాక్ నుంచి బయటకు వచ్చిన అక్షిత తాను గదిలో ఉన్నట్టు చూసి, ఏమండి, మీరు ఆమెకు అంత జీతం ఇచ్చారు, నెల నెల ఇవ్వచ్చు కదా, మొత్తం ఏడాది ఫీజు ఒక్కసారిగా ఇస్తే ఆమె డబ్బు తీసుకొని ట్యూషన్ చెప్పడానికి రాకపోతే అని అమాయకంగా అడిగింది అక్షిత. పిచ్చి డస్కి, నేను ఇచ్చింది 1 నెల జీతం మాత్రమే, అది అడ్వాన్స్గా ఇచ్చాను, వచ్చే నెల మళ్ళీ ఇవ్వాలి అన్నాడు. అయ్యో, ఏంటి, 1 నెలకి 25,000 రూపాయలా అని అక్షిత కళ్ళను పెద్దవిగా చేసింది. లేదంటే 25 రూపాయలకు ఎవరొచ్చి నీకు చెప్తారు? ఇది నువ్వు చదివిన పాఠశాల అనుకుంటున్నావా, లేదా నీ చెత్త తండ్రిలా ట్యూషన్కి పంపించినా చచ్చిపోతానని అనుకునేవాడిని అనుకుంటున్నావా? ఇంకా నువ్వు ఇప్పుడు చదివేది ఎలిమెంటరీ కాదు, డిగ్రీ. నీ పాత తెలుగు మీడియం చదువుతో ఇప్పటి చదువును అర్థం చేసుకోవాలంటే ఒక మంచి ప్రొఫెసర్ కావాలి. సాధారణంగా చెప్పేవాళ్ళు చెప్పినా నీకు అర్థం కాదు, అందుకే ఇలాంటి ప్రొఫెషనల్ ఇంత ఫీజు తీసుకుంటారు అన్నాడు సౌరభ్. ఆమె ఎలా చెప్తుందో 2 రోజుల్లో నాకు చెప్పాలి. నీకు అర్థమయ్యేలా చెప్తుందా, లేదా తన అందం మీదే దృష్టి పెడుతుందా, లేక నీ చదువు మీద పెడుతుందా అని 2 రోజుల్లో చెప్పాలి. ఒకవేళ సరిగ్గా చెప్పకపోయినా డబ్బు ఇచ్చానని అబద్ధాలు చెప్పి కథలు చెప్పినా నిన్ను గుంతలో పూడ్చేస్తాను. వచ్చే నెలకి నీ చదువుల ఫలితం రావాలి అని సీరియస్గా అన్నాడు సౌరభ్. సరే అని అక్షిత భయంతో చెప్పింది. ఇంకో విషయం చెప్తాను, జాగ్రత్తగా విను. ఆమె చూడ్డానికి బాగుంది కాబట్టి ఆమె ఏం మాట్లాడినా, ఎంత మాట్లాడినా నువ్వు నీ హద్దుల్లో ఉండాలి, ఆమెని హద్దుల్లో ఉంచాలి. మన గురించి, మన వ్యక్తిగత విషయాల గురించి బయటకు ఎవరికి చెప్పకూడదు. నీ కుటుంబం గురించి, నీ చెత్త తండ్రి గురించి, పారిపోయిన అక్క గురించి, నా కుటుంబం గురించి, మన పెళ్లి విషయం, ఒప్పందం, పిల్లల విషయం, ఇలా ఏది చెప్పకూడదు. ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. ఎప్పుడైనా బయటకు వెళ్దామని ఆమె చెప్పినా నేను వస్తాను అని మాట ఇవ్వకూడదు. ఒక్క క్షణం కూడా నువ్వు గేట్ దాటకూడదు. ఆమె ఎవరినైనా ఇంటికి తీసుకొస్తానని చెప్పినా కూడా ఖచ్చితంగా వద్దు అని చెప్పాలి. అలాగే ఆమెకి ఏదైనా కావాలి అంటే, కాఫీ, టీ ఏమైనా కావాలంటే ఆమె ఉన్నంతసేపు రంగమ్మ ఇంట్లో ఉంటుంది. మీ ఇద్దరికి ఏమైనా అవసరం ఉంటే రంగమ్మకి చెప్తే తీసుకొస్తుంది.
అది వదిలేసి నువ్వే నీ ఇష్టం వచ్చినట్టు కిచెన్కి వెళ్తే నాకు తెలిసిన వెంటనే ఇంటికి వచ్చాక నీ 2 కాళ్ళు విరక్కొట్టి వీల్చైర్లో కూర్చోబెడతాను. ఇంకా ఈ పుస్తకాలన్నీ తీసుకొని కింద ఉన్న ఒక గదిలో పెట్టుకో. దాన్ని స్టడీ రూమ్లో ఉపయోగించుకో. ఇక గదిలో పుస్తకాలు కనిపించకూడదు. ఇక ఆమెకు హాల్, నీ స్టడీ రూమ్ వరకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. అంతకన్నా ఏ గదికి వెళ్ళడానికి అనుమతి లేదు. ఆమెకు గంటకు కాఫీ, టీ, ఫుడ్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకసారి ఇచ్చినప్పుడు కాఫీ, ఫుడ్ ఇవ్వడం మాత్రమే చేయాలి. అది కూడా రంగమ్మ ద్వారా. ఆమె ఉన్నంతసేపు రంగమ్మ నిన్ను గమనిస్తూ ఉంటుంది అని సౌరభ్ హెచ్చరికలు చెప్పినంతసేపు అక్షిత జాగ్రత్తగా వింటూ, సరే కానీ ఎందుకు ఇంతగా హెచ్చరికలు ఇస్తున్నారు అని అడిగింది. నీ మట్టి తలపై నాకు ఎక్కువ నమ్మకం లేదు. వీధిలో కనిపించే ప్రతి భిక్షకుడిని ఇంటికి తీసుకొచ్చి కూర్చోబెట్టి టీ, కాఫీ, తిండి పెట్టే నువ్వు ఈమె కూడా బాగుంది అని నమ్మడానికి వీల్లేదు. ఈ రోజుల్లో ఎవరు ఎలా ఉంటారో చెప్పలేం, ఎవరిని నమ్మలేం. అందుకే ఎవరు అడిగినా అన్నీ చెప్పయ్యద్దు, అర్థమైందా అన్నాడు. మట్టి తల అన్నందుకు కోపంగా పెదవిని ముడుచుకొని పక్కకు తిరిగింది. ఏంటి పెదవి తిప్పుతున్నావు? నువ్వు అలా చేస్తే నాకు కోపం వస్తుంది తెలుసా అని కోపంగా అడిగి, ఇవాళ జ్యూస్ తాగలేదని తల తిప్పుతున్నావా అన్నాడు. జ్యూస్ అనగానే పాపం అక్షిత కంగారు పడుతూ చూసింది. ఆమె పెదవులపై ఇప్పటికే కొరికిన గుర్తులు ఉన్నాయి. కానీ ఏం చేయలేక పెదవులను అతనికి ఇచ్చేసింది. ఏంటి నీ సంపాదన అంతా రాసిచ్చేస్తున్నట్టు ముఖం అలా పెట్టుకున్నావు అని నడుము దగ్గర గిలిగింత పెట్టగానే అక్షిత నవ్వడం ప్రారంభించింది. ఆ నవ్వు పెదవులపై పువ్వులా విరియగానే సౌరభ్ ఆ నవ్వునే తన పెదవులతో లాగేసుకున్నాడు. 15 నిమిషాల తర్వాత సౌరభ్తో కలిసి అక్షిత పుస్తకాలు తీసుకొని కిందకి దిగింది. తర్వాత అక్షితకు బాయ్ చెప్పి సౌరభ్ బయటకు వెళ్ళిపోయాడు. సౌరభ్ వెళ్ళిన తర్వాత అక్షిత తన పుస్తకాలు తీసుకొని కింద ఉన్న గదుల్లో ఒక గదిలో పెట్టి బయటకు వచ్చి వసుధ పక్కన కూర్చుంది. వసుధ మళ్ళీ తనను పరిచయం చేసుకొని అక్షిత గురించి అడిగింది. అక్షిత మాత్రం సౌరభ్ చెప్పినది గుర్తుపెట్టుకొని చాలా జాగ్రత్తగా తన పేరు, తన భర్త పేరు మాత్రమే చెప్పింది. తర్వాత కుటుంబం గురించి అడిగిన మాట మార్చింది. సౌరభ్ బయటకు వెళ్ళిన తర్వాత రంగమ్మ ఇంటికి రాగానే ఆమెను పిలిచి వసుధకు టీ తీసుకురమ్మంది. కొద్దిసేపటి తర్వాత టీ తాగి పుస్తకాలు పక్కన పెట్టి అక్షితకి ఏమేం తెలుసో అడిగి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో అంచనా వేసిన వసుధ ముందుగా ఇంగ్లీష్ బాగా రావాలని నిర్ణయించి అక్కడి నుంచి ప్రారంభించింది. ఇంగ్లీష్లో బేసిక్ గ్రామర్ నేర్చుకుంటే తర్వాత సబ్జెక్ట్ అర్థమవుతుంది అని చెప్పగా అక్షిత కూడా ఒప్పుకుంది. ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. అక్షిత మొదట మేడం అని పిలిచినా తర్వాత నువ్వు అని పిలవడం మొదలుపెట్టింది. వసుధ కూడా అక్షిత మేడం నుంచి అక్షితగా మారింది. మొదటి రోజు కావడంతో 2 గంటలు క్లాస్ చెప్పి వసుధ వెళ్ళిపోయింది. ఇంటి నుంచి బయటకు వచ్చిన వెంటనే తాను వెళ్తున్నానని సౌరభ్కి మెసేజ్ చేసింది. సౌరభ్ చూసి సరే అని రిప్లై ఇచ్చి వెంటనే ఇంట్లో ఉన్న ల్యాండ్లైన్కి కాల్ చేసి అక్షితను వసుధ గురించి అడిగాడు. ఆ రోజు అక్షితకు ఎలాంటి సమస్య లేకపోవడంతో బాగా చెప్తోంది అని చెప్పింది. అప్పుడు సౌరభ్ సరే నువ్వు తిని ఆమె చెప్పింది రివైండ్ చేయి అని చెప్పి కాల్ కట్ చేసి తన షూటింగ్లో బిజీ అయ్యాడు. ఇక ఆ రోజు షూటింగ్తో రోజు మొత్తం గడిచిపోయింది. తర్వాతి వారం అవుట్డోర్ షూట్ ఉండటంతో దానికి లొకేషన్ కూడా ఫైనల్ చేశారు. సాయంత్రం షూటింగ్ ముగించుకొని ఇంటికి వస్తూ సౌరభ్ అక్షిత కోసం ఒక స్మార్ట్ ఫోన్ మరియు ల్యాప్టాప్ తీసుకొచ్చాడు. ముందుగా ఫ్రెష్ అయ్యి తర్వాత ల్యాప్టాప్ ఎలా వాడాలో బేసిక్స్ చెప్పి ఫోన్ కూడా ఎలా వాడాలో చెప్పి కొత్త సిమ్ వేసి తన నెంబర్ సేవ్ చేశాడు. ఇప్పుడు ఫోన్ ఎందుకు అని అక్షిత అడగ్గా వచ్చే వారం తనకు అవుట్డోర్ షూటింగ్ ఉందని చెప్పి నువ్వు నా దగ్గర ఉన్నంత వరకు నిన్ను బాగా చూసుకోవడం నా బాధ్యత అని చెప్తూ కొత్త ఫోన్ నుంచి తన నెంబర్కి కాల్ చేశాడు. మై ప్రాపర్టీ డస్కీ అని సేవ్ అయి ఉండటం చూసి అక్షిత కోపంగా పెదవి ముడిచింది. వెంటనే ఆమెను ఎత్తుకొని తన ఒడిలో కూర్చోబెట్టుకొని ఏంటి డస్కీ ఈ మధ్య ఎందుకు ఇలా పెదవి తిప్పుతున్నావు? నీకు నాపై భయం తగ్గిందా లేక శిక్షలను కూడా ఆస్వాదిస్తున్నావా? అయితే నీకోసం కొత్త శిక్షలు ప్రారంభించాలి, అప్పుడు మాత్రమే ఇది తగ్గుతుంది అని భుజంపై కొరికాడు. నొప్పితో అక్షిత గట్టిగా అరిచింది. దానికి నవ్వుతూ ఆమె చెవిని పళ్ళతో కురికి నువ్వు ఇలా శబ్దం చేస్తే చాలా బాగుంటుంది డస్కీ. నా ఫోన్లో నీ పేరు చూసావు కదా, నీ ఫోన్లో నా పేరు చూడవా పిచ్చి డస్కీ అని సౌరభ్ ఫోన్ నుంచి అక్షిత నెంబర్కి కాల్ చేశాడు. ఫోన్లో సౌరభ్ పేరు చూసి సిగ్గుతో మౌనంగా అయిపోయింది అక్షిత. ఇలా 2 రోజులు గడిచిన తర్వాత సౌరభ్కి ఆసుపత్రి నుంచి డాక్టర్ ఫోన్ చేసి అక్షితను ఒకసారి ఆసుపత్రికి తీసుకురమ్మని చెప్పారు. ఇక మరుసటి రోజు వసుధకు ఉదయం ట్యూషన్కి రావద్దని చెప్పి ఆ రోజు అక్షితను తీసుకొని ఆసుపత్రికి వెళ్ళాడు. అక్షితకు ఆ విధంగా పిల్లలు కావడం ఇష్టం లేకపోయినా సౌరభ్ కోసం ఒప్పుకుంది. డాక్టర్ చెకప్ తర్వాత సౌరభ్ చెప్పిన విధంగా ప్రక్రియను ప్రారంభించి 2 గంటల తర్వాత అక్షితను బయటకు తీసుకొచ్చి సౌరభ్కి చాలా జాగ్రత్తలు చెప్పారు.
ఇది చివరి అవకాశం. ఈసారి కూడా ఏదైనా తప్పు అయితే ఇక సహజ విధానంలోనే పిల్లల కోసం ప్రయత్నించాలి అని గట్టిగా హెచ్చరించారు డాక్టర్స్. తాను చాలా జాగ్రత్తగా ఉంటానని, ఈసారి తప్పు జరగనివ్వనని చెప్పి మందులు తీసుకొని అక్షితతో ఇంటికి వెళ్ళాడు సౌరభ్. అక్షితకు చాలా జాగ్రత్తలు చెప్పి ఇక మీదట ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలి, వసుధ ఉన్నప్పుడు మాత్రమే కూర్చొని చదవాలి, ఆ తర్వాత తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలి అని సీరియస్గా చెప్పాడు. అక్షిత కూడా సౌరభ్ కోసం అతను చెప్పినట్లే వింటానని, జాగ్రత్తగా ఉంటానని చెప్పింది. అలా ఒక వారం సులభంగా గడిచిపోయింది. ఇక ఈ వారంలో అక్షిత వసుధ టీచింగ్ వల్ల చాలా నేర్చుకుంది. అయినా అక్షిత కొంచెం నిరాశగా కనిపించడంతో, ఏమైంది డస్కి, ఎందుకు ఇలా మాడిపోయిన ముఖంతో ఉన్నావు అని అడిగాడు సౌరభ్. అక్షిత ఏం లేదు అని నిరాశగా చెప్పగా సౌరభ్ కోపంగా, ఇప్పుడు నీ సమస్య ఏంటో చెప్పు అని అడిగాడు. అక్షిత భయం, సిగ్గు, ఆశ, ఆతృత అన్నీ కలిసిన భావంతో, మనం ఇలా ఎందుకు పిల్లలను పొందాలి, మనం బయటకు భార్యాభర్తలమని చెప్పేశాం కదా, అందరికీ తెలిసిపోయింది కదా, మరైతే మనం సహజంగా ఎందుకు కలవకూడదు అని అడిగింది. దానికి సౌరభ్, నాకు నీతో జీవితాంతం ఉండాలని లేదు, నీతో మాత్రమే కాదు ఎవరితోనూ అలాంటి బంధం వద్దు, నాకు నేను నా బేబీ మాత్రమే సరిపోతాము, నన్ను మోసం చేసిన వారు నా జీవితంలో ఉండరు, పెళ్ళయ్యాక కొంతకాలానికి విడిపోతున్న వారు ఈ సమాజంలో ఎంతమంది ఉన్నారో, మనం కూడా అలాగే అని చెప్పాడు సౌరభ్. సౌరభ్ మాటలు విన్న అక్షిత మనసు బాధతో తట్టుకోలేకపోయింది. కళ్ళలో నీళ్లు నిండుతుండగా తల వంచుకొని, సరే అయితే మీరు నన్ను వదిలేసినా నాకు సమస్య లేదు, కానీ మనం కలిసి మీ బిడ్డను ఎందుకు కనకూడదు నేను అని అని అంది అక్షిత. ఆమె గొంతులో వణుకు, ఆమె ఏడుస్తుందని అతనికి స్పష్టంగా చెప్పింది. వెంటనే అక్షితను దగ్గరికి తీసుకొని ఆమె నడుం చుట్టూ చేతులు వేసి, పిచ్చమ్మాయి, ఇలా పిల్లల కోసం ప్రేమ లేకుండా యాంత్రికంగా శారీరకంగా కలిస్తే దానికి చాలా చెడ్డ పేరు ఉంటుంది. నీలాంటి పిచ్చమ్మాయికి అలాంటి పేరు అవసరమా చెప్పు, నాకు నీపై ప్రేమ లేదు, నీ శరీరం నచ్చింది, అందుకే కేవలం కామమే ఉంది, నీకు నా మీద ప్రేమ లేదు, ఒకే ఇంట్లో ఉన్నాం, నేను నీ అవసరాలు తీర్చుతున్నాను, అందుకే నీకు నాపై ఇష్టం ఉంది, అది కేవలం ఆకర్షణ అని చెప్తూ ఆమె చెంపపై ముద్దు పెట్టాడు సౌరభ్. అతని మాటలు విన్న అక్షిత ఆశ్చర్యంగా చూసింది. ఏంటి ఇలా చూస్తున్నావు, ఇవన్నీ ప్రేమే అనుకున్నావా, ఈ వయసులో హార్మోన్ల అసమతుల్యత వల్ల వచ్చే స్పందన, ఇది నీ వయసు వాళ్ళకు ఉండే ఆకర్షణ, అది సహజం, ఆ ఆకర్షణకు లొంగిపోయి మనం కేవలం శారీరక కోరికల కోసం మాత్రమే కలిస్తే అది మళ్ళీ మళ్ళీ కావాలని అనిపిస్తుంది, అప్పుడు జీవితాంతం బాధపడాల్సి వస్తుంది, కానీ ఇప్పుడైతే మనిద్దరం బాగానే ఉన్నాం, మన జీవితంలో సాధించాల్సిన లక్ష్యాలు చాలా ఉన్నాయి, మధ్యలో పెళ్ళి, భార్యాభర్తల రిలేషన్, ఇలా అన్నిటి మధ్యలో ఇలా సంతోషంగా ఉండలేము అని సౌరభ్ నెమ్మదిగా చెప్పాడు. అతని మాటలు విన్న అక్షిత తనలోనే, మీరు అనుకున్నట్టు కేవలం ఆకర్షణ కాదు, నేను మిమ్మల్ని నా ప్రాణంలో కలిపేశాను, మీరు అనుకుంటున్నది కామం కాదు, అది ప్రేమ, కానీ మీకు ఇంకా అర్థం కాలేదు, ఏదో ఒకరోజు మీ నోటితోనే నా మీద ఉన్న ప్రేమను చెప్పిస్తాను అని అనుకుంది అక్షిత. అలా ఆలోచనలో ఉన్న అక్షతను చూసి ఆమె నడుమును తన చేతులతో ఒత్తుతూ, ఇంకా ఏం ఆలోచిస్తున్నావు, పద వెళ్ళి డిన్నర్ చేద్దాం అన్నాడు సౌరభ్. ఇక మరుసటి రోజు సౌరభ్ షూటింగ్కి వెళ్ళిన తర్వాత టీచింగ్ కోసం వచ్చిన వసుధ, నిన్న ఎక్కడికి వెళ్ళారు, మీ భర్త బయటకు తీసుకెళ్లారా అని సరదాగా అడిగింది. అక్షిత నవ్వుతూ అవును అని మాత్రమే చెప్పింది. వసుధ మళ్ళీ ఎక్కడికి అని అడిగినా అక్షిత జాగ్రత్తగా షాపింగ్ కోసం బయటకు వెళ్ళాం అని మాత్రమే చెప్పి విషయం మార్చింది. మరి ఇంతగా అడిగితే అనుమానం వస్తుందని వసుధ కూడా ఆ విషయం వదిలేసింది. ఇలా ఒక వారం సులభంగా గడిచింది. ఈ వారంలో అక్షిత వసుధ శిక్షణతో చాలా మెరుగయ్యింది. సౌరభ్ కూడా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. వారం తర్వాత ఎంత బిజీగా ఉన్నా వసుధ గురించి అడిగాడు. అక్షిత ఎలాంటి సమస్య లేదు, బాగా అర్థమయ్యేలా చెప్తున్నారు, ఎలాంటి తప్పులు చూపడం లేదు అని చెప్పడంతో సౌరభ్ కూడా ఆ విషయాన్ని పట్టించుకోలేదు. ఇక ఎలాంటి సమస్యలు లేకపోవడంతో అతను కూడా నిశ్చింత అయ్యాడు. ఇక నెక్స్ట్ వీక్ సౌరభ్కి అవుట్డోర్ షెడ్యూల్ ఉండటంతో ఈసారి అక్షతను తీసుకెళ్లలేకపోయాడు. అందుకు 2 కారణాలున్నాయి. ఒకటి, డాక్టర్ ప్రయాణం చేయొద్దని చెప్పడం, రెండోది మరో 10 రోజుల్లో ఆమెకు పరీక్షలు ఉండటం. ఈ కారణాలతో సౌరభ్ తాను ఒక్కడనే వెళ్ళొస్తానని చెప్పాడు. షూటింగ్ హైదరాబాద్లోనే ఉండటంతో ఉదయం త్వరగా వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇంటికొస్తూ ఉండేవాడు. అందువల్ల అక్షితతో ఎక్కువ సమయం గడపలేకపోయాడు. దాంతో అక్షిత కొంచెం నిరాశగా ఉండేది. ఆమెను అలా చూసిన వసుధ ఏమైంది అని అడిగితే సౌరభ్ గురించి తనలో పెట్టుకున్న ఆలోచనలేని చెప్పింది. అతను ఉదయం త్వరగా వెళ్ళి రాత్రి ఆలస్యంగా వస్తున్నాడని చెప్పింది. అప్పుడు వసుధ, అదేనా నీ బాధకి కారణం, అయితే నువ్వు అతనితో వెళ్లాల్సింది కదా, ఎందుకు ఇక్కడే ఉండిపోయావని అడిగింది. మేడం, నాకు వచ్చే వారం నుంచి పరీక్షలున్నాయి,
అలాగే ఈ సమయంలో ప్రయాణం చేయడం సేఫ్ కాదు అని ఆయన నన్ను తీసుకెళ్ళలేదు అని చెప్పింది అక్షిత. ఈ సమయంలో అంటే ఏంటి అని వసుధ అనుమానంగా అడిగింది. అడగగానే ఆ విషయం గుర్తుకు రాక అక్షిత కాసేపు తడబడింది. ఎలా తప్పించుకోవాలి అని ఆలోచించింది. వసుధ మళ్ళీ ఏమైంది అక్షిత, నా దగ్గర చెప్పలేని విషయం ఏదైనా ఉందా, అయితే చెప్పకండి అని అడగడంతో అక్షిత లేదు మేడం, నేను చెప్పినట్టే నాకు పరీక్షలున్నాయి, నేను డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేస్తున్నాను, ఇప్పుడు పరీక్షల సమయంలో వెళ్ళిపోతే ఎలా అని విషయం మళ్ళించింది. కానీ అప్పటికే వసుధ మనసులో అనుమానం మొదలైపోయింది. ఓహ్ అంతేనా, నేను ఇంకేదైనా మంచి వార్త చెప్తానని అనుకున్నాను. మీరు ఈ మధ్య కొంచెం అలసిపోయినట్టుగా కనిపిస్తున్నారు, బహుశా మీరు గర్భవతిగా ఉన్నారేమో అని అనిపించింది అని వసుధ గమనిస్తూ చెప్పింది. కొత్తగా పెళ్ళైన అమ్మాయితో అలాంటి విషయం మాట్లాడినప్పుడు ఆమె ముఖంలో సహజంగా కనిపించే సంకోచం, ఆసక్తి అక్షితలో కూడా కనిపించింది. వసుధ అది గమనించి మరింతగా నిర్ధారించుకోవాలని, అటువంటి విషయం ఉంటే నాకు చెప్పండి, నేను ఆ స్టేజ్ దాటొచ్చిన మహిళను, ప్రెగ్నెన్సీ సమయంలో మీ ఆరోగ్యం ఎలా ఉంటుందో అంచనా వేయగలను, మీకు ఒత్తిడి లేకుండా నేర్పిస్తాను అని చెప్పింది వసుధ. అక్షితకు వసుధపై నమ్మకం ఉన్న సౌరభ్ మాటలు గుర్తొచ్చి చెప్పబోయింది ఆపేసి, అలాంటిది ఏం లేదు మేడం, ఉంటే తప్పకుండా చెప్తాను అని సిగ్గుతో చెప్పింది అక్షిత. ఆ సిగ్గును చూసి వసుధకు అనుమానం మరింత బలపడింది. సరే పాఠాలు మొదలు పెడదామని చెప్పింది. ఇక ట్యూషన్ అయిన తర్వాత బయటకు వచ్చిన వసుధ వెంటనే ఎవరికో మెసేజ్ చేసి వచ్చిన రిప్లై చూసి నవ్వుకుంది. ఇక ఆమె వెళ్ళిన తర్వాత అక్షిత ఎప్పట్లానే సౌరభ్కి ఫోన్ చేసి కొంతసేపు మాట్లాడి విశ్రాంతి తీసుకుంది. ఆ రోజు కూడా సౌరభ్ రాత్రి ఆలస్యంగా ఇంటికొచ్చాడు. 11 గంటలకు వచ్చినందుకు కొద్దిసేపు అక్షితతో గడిపి నిద్రపోయాడు. అలా ఇంకో 2 రోజులు గడిచాయి. ఒకరోజు పాఠం చెబుతున్న సమయంలో వసుధకు ఒక్కసారిగా తల తిరిగినట్టు అనిపించి కింద పడబోయింది. అది చూసి భయపడ్డ అక్షిత వెంటనే ఆమెను పట్టుకొని పడిపోకుండా ఆపి రంగమ్మను పిలిచింది. వంటగదిలో ఉన్న రంగమ్మ బయటకు వచ్చి చూసింది. వసుధ పూర్తిగా అక్షిత మీద వాలిపోయినట్టు కనిపించడంతో వెంటనే వచ్చి ఆమెను సోఫాపై పడుకోబెట్టింది. తర్వాత నీళ్లు చల్లగానే వసుధ కళ్ళు తెరిచి నెమ్మదిగా కూర్చుంది. మేడం మీరు బాగున్నారా, అకస్మాత్తుగా ఏమైంది అని అడిగింది అక్షిత. వసుధ అలసటగా నిన్న శ్రావణ శుక్రవారం కాబట్టి ఉపవాసం ఉన్నాను, అందుకే తల తిరిగింది అని చెప్పింది. అక్షిత వెంటనే మీరేం తినలేదా అని అడిగి రంగమ్మను జ్యూస్ తీసుకురామని చెప్పింది. రంగమ్మ ఇద్దరికి వేర్వేరు జ్యూస్ తీసుకొచ్చి ఇచ్చింది. ఎందుకంటే అక్షితకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో సౌరభ్ ముందే చెప్పి వెళ్ళేవాడు. ఇక అక్షిత జ్యూస్ తాగుతూ వసుధకు తాగమని చెప్పగా వసుధ ఒక సిప్ తాగి చక్కెర తక్కువగా ఉందని చెప్పింది. అక్షిత వెంటనే తీసుకురావడానికి బయటకు వెళ్ళింది. ఆమె వెళ్ళగానే వసుధ తన ఫోన్ పౌచ్ నుంచి ఒక ప్యాకెట్ తీసి అక్షిత జ్యూస్లో కలిపింది. అది పొడి లాంటిది కావడంతో వెంటనే కరిగిపోయింది. అక్షిత తిరిగి వచ్చేసరికి వసుధ మళ్ళీ తల పట్టుకొని బలహీనంగా ఉన్నట్టు నటించడం మొదలుపెట్టింది. అక్షిత చక్కెర పెట్టి మీకు ఎంత కావాలో వేసుకోండి అని చెప్పి తన గ్లాస్ తీసుకొని అందులో ఏం కలిసిందో తెలియకుండా తాగేసింది. వసుధ కూడా జ్యూస్ తాగిన తర్వాత అక్షిత ఆమెతో మీరు ఈరోజు రెస్ట్ తీసుకోండి అని చెప్పి పంపించింది. వసుధకు కావాల్సింది కూడా అక్కడి నుంచి వెళ్ళిపోవడమే కాబట్టి సరే అంటూ వెంటనే వెళ్ళిపోయింది. ఓకే ఫ్రెండ్స్, ఆ తర్వాత ఏం జరుగుతుందో తర్వాతి భాగంలో చూద్దాం. మీకు ఈ కథ నచ్చినట్లయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.